నమస్తే. ప్రముఖ సినిమా సెలబ్రిటీ తమ్మారెడ్డి భరద్వాజ. అయితే తమ్మారెడ్డి భరద్వాజ మళ్ళీ న్యూస్‌లోకి ఎక్కేశారు. దేని గురించి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. తమ్మారెడ్డి భరద్వాజ సినీ సెలబ్రిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన సినిమాల గురించే కాకుండా రాజకీయాల గురించి కావచ్చు, లేదా సామాజికంగా ఏదైనా జరిగినా సరే వాటన్నిటి మీద స్పందిస్తూ వస్తుంటారు తమ్మారెడ్డి భరద్వాజ. అది ఇప్పుడు లేటెస్ట్‌గా తను దాదాపు కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత దాకా నేను ఎటువంటి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇంత త్వరగా మాట్లాడాల్సి వస్తుందని కూడా అనుకోలేదు అని చెప్పి అనేసి అన్నారు. సో దీన్ని వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడడం కింద చూడాలా? లేదంటే దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? అసలు సినిమా వాళ్ళు ఎనలిస్టులుగా మారిపోయారండి. చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా ఇది ఎనలిస్టులకి పోటీ వచ్చారు. బయట ఎనలిస్టులు ఉంటారు కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళకి వీళ్ళు పోటీ వచ్చేసారు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి అనుకోండి పోనీ. ఎందుకంటే ఆయనే పిలుస్తున్నారు ఎక్కువ మంది. మంచిదే. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చేయట్లేదు కాబట్టి ఒకప్పుడు నిర్మాతలుగా ఉన్నా, డైరెక్టర్లుగా ఉన్నా ఎనలిస్టులుగా వచ్చి మాట్లాడటం తప్పేం కాదు. కాకపోతే భరద్వాజ గారు ఏంటంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ చిత్రపురి సంబంధించిన వ్యవహారాలు మొదటి నుంచి నాకు తెలుసు. నాకు కూడా సాన్నిహిత్యం ఉంది ఆయనతో. కానీ ఆయన వైసీపీకి ఫేవర్గా వీడియోలు ఉండేవి గతంలో. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా నేను కూడా గతంలో చామల దగ్గర కలిసినప్పుడు మీరు ఎప్పుడు వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారు, ఒకసారి మా స్టూడియోకి రండి కూడా నేను పిలిచాను. పిలిస్తే నేను ఎందుకు రాను అన్నారు ఆయన. వస్తారు, అది వేరే విషయం. కాకపోతే నిన్న తాజాగా చేసిన నా కామెంట్లు చూస్తే మాత్రం అది ఇబ్బందికరంగా కామెంట్లా కనిపించింది. వ్యంగ్యము వెటకారం కలగలుపులా ఉంది. నాకు కల వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని దిగిపోయి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసినట్టుగాను, మరి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేసినట్టుగాను కల వచ్చిందంటూ ఆయన చేసి చూస్తే అది కావాలని మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు జనాలు అంత అమాయకులు కాదు. సోషల్ మీడియాలో ఉన్న జనాలు ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా కానీ ఇట్టే పట్టేస్తున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారో కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి ఆయన అంత పెద్ద మనిషి తరహాలో ఉన్న వ్యక్తి మాట్లాడేసిన మాటలైతే కాదు. అదే మనం చూసుకుంటే గతంలో చాలా వరకు చాలా రకాలుగా కూటమి చీల్చడానికి కావచ్చు, కూటమిలో కుట్రలు పనడానికి కావచ్చు, వైఎస్ఆర్సీపీ చాలా రకాలైనటువంటి ఒక వ్యాఖ్యలు అయితే చేసింది. ఏంటి అంటే ఇక్కడ ఒక పక్క నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అడుగుతున్నారని చెప్పి అడిగినందుకు స్పందించక తండ్రిపైనే అసహనంతో ఏదైతే పోస్టుకి రాజీనామా చేస్తున్నారని చెప్పి సాక్షి ఛానల్లో హెడ్లైన్స్ వేస్తూ కూడా దాన్ని ప్రచారం చేశారు. ఇదొక పక్కనైతే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నాడు అని చెప్పేసి అని కానీ, లేదా పవర్ షేరింగ్ అని చెప్పి కానీ, ఇలాంటి కూటమిలో చీలికలు తీసుకొస్తానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. సో అదే కోవలో ఈ మాటలన్నీ కూడా మనం చూసుకోవచ్చా? సో తమ్మారెడ్డి భరద్వాజతో మాట్లాడిచ్చారా అని చెప్పేసి అంటే ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు బయట పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ముందు వీళ్ళ మధ్యలో గొడవ పెట్టాలనే దాని మీద అది ఎలక్షన్ ముందు కూడా జరిగింది. కానీ వీళ్ళు అలాంటి దేనికి లొంగల. ఇప్పటికీ చాలా అన్యోన్యంగా ఐక్యమత్యంతో ఉన్నారు. ఆయన కూడా లోకేష్ గారు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గౌరవం అన్న కూడా చాలా మంచి వ్యక్తి అంటూ లోకేష్ గారు మాట్లాడారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా కానీ లోకేష్ గారు గౌరవం. ఈ మధ్యన వివాదం కొంతమంది తెచ్చినప్పుడు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నప్పుడు కూడా నాకు డిప్యూటీ సీఎం ఏం అవసరం లేదు, నేను కార్యకర్తగానే ఉండి పార్టీకి నేను సేవలు అందిస్తానని చెప్పి లోకేష్ గారు మాట్లాడారు. అయినా సరే ఇప్పుడు లోపలగా ఇంటర్నల్గా పొలాలు పెట్టేవాళ్ళు వేరైతే ఇలాంటి పెద్దవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించడం అన్నా జరిగి ఉండాలి, లేదా ఆయనన్నా కావాలనే మాట్లాడటం అనేది జరిగి ఉండాలి. లేకపోతే తమ్మారెడ్డి భరద్వాజ గారు పెద్ద మనిషి తరహాలను వ్యవహరిస్తారు, కానీ ఆయన మాట్లాడాల్సిన మాటలాగా అయితే నాకు అనిపించలే. అయితే తమ్మారెడ్డి భరద్వాజ గారు గతంలో ఆయనే చెప్తున్నారు ఏంటి అంటే, గతంలో నేను 100కి 100% వైసీపీకి సంబంధించి సపోర్ట్గా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఏదైతే ఇంత త్వరగా వీళ్ళిద్దరూ పక్వత చెందుతారని అనుకోలేదు. లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరికీ అంత పరిపక్వత లేదు. ఖచ్చితంగా ఏపీ ఎటుపోతుందో అనే భయాందోళనలో నాకు ఉండేది. కాకపోతే ఇంత త్వరగా వీళ్ళు ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడతారని అనుకోలేదని చెప్పి అంటున్నారు. సో అదిగాక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రేపొద్దున పార్టీ పరిస్థితి ఏందని చెప్పి భయాందోళనలో ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో భయాందోళన ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చెప్పారా, లేదా ఈయన ఊహించుకుంటున్నాడా అంటే ఏం చెప్తారు? ఏదండి, ఇప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలన గాడి తెప్పిపోయింది గతంలో. అప్పుడు చాలామంది ఎవరో నోరు విప్పల, అందరూ భయంగా గడిపిన వాళ్ళే. గవర్నమెంట్ మారాల్సి ఉందని కూడా అభిప్రాయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అంతా వీళ్ళు మాట్లాడలేకపోయారా? ఏదో కలుగులు దూరారు. వాళ్ళు ఏ కలుగులు దూరి మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళ భరద్వాజ గారు ముందుకు వచ్చారు, చాలామంది మాట్లాడుతున్నారు ఇట్లా. ఇప్పుడు భయంగా ఉండి నోరు విప్పలేని పరిస్థితి ఉన్నారు. సినిమా వాళ్ళందరూ కూడా అసలు చాలా భయంగా గడిపారు. టికెట్ల రేట్ల దగ్గర మొదలుపెట్టి 5 ఏళ్ళు ఎప్పుడు ముగిసిపోతాయా, కొత్త ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటిది
మళ్ళీ ఇక్కడ ఏడాది పరిపాలన కూడా అవ్వకుండానే వీళ్ళ మధ్యలో చిచ్చు పెడితే మధ్యలో వేరే వాళ్ళు పెట్టపోరు పిల్లి తీసింది అన్నట్టుగా ఇట్లా పోరు పెట్టేస్తే ఇంకో పిల్లి వస్తుంది అనేది వీళ్ళ నమ్మకమేమో. అందువల్ల ఇవాళ భరద్వాజ్ గారు మాట్లాడినా రేపు ఇంకొకరు మాట్లాడినా కానీ మనం వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే భరద్వాజ్ గారు చాలా వరకు జగన్ సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన A2 కావచ్చు, లేదా పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎంత పోరు పెట్టినా సరే జగన్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన వచ్చే అవకాశం లేకపోబట్టే కదా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? చాలామంది వస్తున్నారు. కారణం ఏంటి? రేపు కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా అంటే ముందు ఆ పార్టీలు రాజీనామా చేసేద్దామని దీంట్లో ఉన్నారు. వచ్చే అవకాశాలు ఉంటే ఉండరు, దాంట్లో ఉంటారు, అక్కడే ఉంటారు. అది అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే జగన్ విషయం పక్కన పెట్టి చేస్తే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం మాట్లాడామనుకో ఆయన దృష్టిలో మనం ఉంటాం కదా అనే ఉద్దేశం కూడా కావచ్చు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నువ్వే చేయమంటే ఆయన అంత పొగడ్తలకి పొంగిపోయే రకం కూడా కాదు ఆయన. ఆయనకి తెలుసు ఎవరేంటి అనేది. ఇప్పుడు తమ్మారెడ్డి భారద్వాజ్ గారు చిరంజీవి గారితో సినిమాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ నాన్నగారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరపుని ఆయన పోరాట పడిన చూపిన వ్యక్తి చెప్పాలంటే సినిమా రంగంకి వచ్చినా కానీ అంత చరిత్ర ఉంది వాళ్ళకి. మరి భరద్వాజ్ గారు కూడా పెద్ద మనిషి తరహాలో వ్యవహరిస్తారు. అలా పెద్ద మనిషి తరహాలో మనకు ఒక ముద్ర ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఇది మొన్న వచ్చిన కామెంట్లు చూస్తే మాత్రం ఆయన అట్లా ఉన్నట్టుగా లేదు. ఒక వ్యంగ్యము వెటకారం లాగా ఉన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని సీఎం చేసేసి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు అన్నట్టుగా మాట్లాడటం అనేది అలాంటి మాటలు వీడియోల రూపంలో బహిర్గతం చేయడం కూడా చాలా తప్పది. అయితే వాస్తవం చెప్పాలంటే చాలామంది కింద కామెంట్స్ కావచ్చు, లేదంటే మిగతా బయట ప్రజలు కావచ్చు అంటున్న మాట ఏంటి అంటే సినీ రంగంలో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయాలు అవసరమా? దీన్ని ఎందుకని వక్రమైనటువంటి ఒక రాజకీయం చేస్తున్నారు? సో వాళ్ళకి ఇది అవసరమా అని చెప్పి అడుగుతున్నారు. మీరేం చెప్తారు? నిజంగానే సినిమా వాళ్ళకి నిజంగా రాజకీయాలు అనవసరం. ఎందుకంటే గతంలో కూడా మాకు సంబంధం లేదు. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది ఇదే అన్నారు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము మాట్లాడమన్న వాళ్ళు అన్నారు. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడని భయం కూడా కావచ్చు. అప్పుడు ఎవరో మరి బాబు గారు సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే బాబు గారు ఉంటే ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్దని ఒక ధైర్యం ఉంటుంది. అక్కడేం భయం ఉంది. గత 5 ఏళ్లలోనేం భయంతో బతికారు. ఈ 5 ఏళ్ళు ఏంటంటే బాబు గారు మనల్ని పెద్ద పట్టించుకోరు, మనం ఏమన్నా కానీ పట్టించుకోరు అనే ఉద్దేశంతో అది ఇది ఒక విధంగా చెప్పాలంటే బాబు గారు ఇచ్చారని చెప్పాలి. ఇంకా మనకి వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నా మనకి ఎందుకు లేని బాబు గారు మొదటి నుంచి కూడా ఒక దీంతో సహృదయంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనకి అందరూ తెలిసిన వాళ్ళు, అందరికి కావాల్సిన వాళ్ళు అనే భావంతో ఆయన ఉంటారు. కానీ వీళ్ళు అలా అనుకోవట్లా. మరి ఏ కారణం ఏమైనా కావచ్చు కానీ వీళ్ళు అలా అనుకోవట్లా. సో చూద్దాం సార్, మొత్తానికి తమ్మారెడ్డి భరద్వాజ మాటలు ఏవైతే ఉన్నాయో ఏపీ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో అయితే అలా అర్థం చేసుకున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.